Good morning! ఎలా ఉన్నారందరూ? And welcome back to my channel. This is Navina. I'm finally back and feeling a little bit better than yesterday. So welcome back to my vlog and now let's get started. సో ఈరోజైతే నేను ఆఫ్టర్ ఆల్ చాలా సేపు తర్వాత అయితే మార్నింగ్ లేసాను. అసలు ఫుల్‌గా సిక్కునింది అసలు. అందుకే స్నానం అయితే చేయలేదు. సో జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఐయామ్ ట్రైయింగ్ టు బీ లైక్ మూవ్‌మెంట్ ఉండి బాడీలో గమ్మున పనుకోకుండా ఉందామని చెప్పి స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఐ హావ్ జీరో ఎనర్జీ. నా నోస్‌లో అస్సలు బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. వాటర్ తాగితే కూడా గొంతులో నొప్పిగుంది. ఇట్ ఈస్ సో బ్యాడ్. ఐ హావ్ సచ్ బ్యాడ్ బాడీ పెయిన్స్. బట్ ఆఫ్ కోర్స్ నాకన్నా వర్స్‌గా చాలా మందికుంటుంది. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు బీ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ఐ యామ్ డూయింగ్. సో ఈరోజైతే స్కిన్ కేర్‌కి నేను కొంచెం సెంటెలా అప్లై చేసుకుంటున్నా. నాకిది ఎందుకు చేసుకుంటున్నా అంటే ఐ లైక్ డూయింగ్ స్కిన్ కేర్ అండ్ థాట్ విల్ లైక్ గమ్ముగా పనుకోకుండా అట్‌లీస్ట్ ఏదో ఒకటి చేస్తే బావుంటుందని చెప్పి ఐ యామ్ డూయింగ్ ఇట్. సో ఫస్ట్ సెంటెలా అప్లై చేసుకున్నా. మళ్ళీ దాని తర్వాత కొంచెం సీరమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అంతలోపల మా మమ్మీ కూడా స్నానం చేసుకొని హెయిర్ బాత్ చేసుకొచ్చింది. మా మమ్మీ నన్ను చూపియకు వీడియోలో అంటే కూడా నేను చూపియను అని చెప్పి మళ్ళా చూపిస్తున్నాను. షీ ఈస్ గోనా బి సో అప్సెట్. బట్ ఎనీవే ఈరోజు మమ్మీ గ్రోసరీ షాపింగ్‌కెళ్తే నేను ఎళ్దామా? వద్దా? అని చాలా సేపు ప్రొకాస్టినేట్ చేసిన తర్వాత సరే లాస్ట్‌కి పోదామని ఫిక్స్ అయ్యాను. అందుకనే కొంచెం లిప్‌స్టిక్ అప్లై చేస్తున్నా. ఆఫ్‌కోర్స్ కొంచెం ఆ ఫీలింగ్ ఉండాలని చెప్పి ఇంకా స్కిన్ కేర్ అంతా చేసిన తర్వాత కొంచెం లిప్‌స్టిక్ అప్లై చేసుకొని నీట్‌గా రెడీ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ నాకు నైట్ డ్రెస్ నుంచి వేరే డ్రెస్ ఏసుకునే ఓపిక లేదు. ఐ వాస్ సో, సో, సో నాట్ ఇన్ ద మూడ్. సో నేను నా నైట్ డ్రెస్‌లోనే రెడీ అయితే అయిపోయా. పైన కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ చేసేసా నేను. అసలు ఇంత ఫాస్ట్‌గా నేనసలెప్పుడు రెడీ అవ్వను గ్రోసరీ షాపింగ్‌కెళ్ళాలంటే. బట్ ఈరోజు నేనుండే పరిస్థితిలో ఇది కూడా చేయడం వాస్ లైక్ ఎ బిగ్ టాస్క్ అండ్ ఫిల్మ్ చేయడం వాస్ హారిబుల్. చాలా కష్టం ఉండింది నాకు ఫిల్మ్ చేయడం. బట్ ఎలాగో అలాగా నేనైతే ఫిల్మ్ చేశాను. అండ్ తలస్నానం చేసి నేను ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ అవుతుంది. ఐ హావెంట్ టేకెన్ హెడ్ బాత్ అండ్ ఇంకా ఈరోజు హెడ్ బాత్ చేస్తే మా మమ్మీ నన్ను తంతుంది. అందుకని చెప్పి నేనసలు ఏం చేయలా. హెడ్‌ని ఒక పైకేసేసి ఏమంటారు పోనీలా అయితే యేసుకునేసా. ఈ పోనీ యేసేదానికి కూడా నాకు చెయ్యిలంతా నొప్పొచ్చేసింది. ఇట్ వాస్ వెరీ బ్యాడ్ గైస్. దేర్ సమ్ న్యూ ఫ్లూ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ లండన్. దానికి సింప్టమ్స్ అన్నీ కోవిడ్ లానే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కోవిడ్. ఇట్స్ కాల్డ్ సమ్ ఏ స్ట్రిప్ వైరస్ సంథింగ్ కొత్త వైరస్ విచ్ ఈస్ హారిబుల్. అండ్ ఇప్పుడు టైమ్ అరౌండ్ 3, 4 అవుతుంది. నేనప్పుడు లేసా పనుకొని. అండ్ నేను ఫుడ్ ఏం తినలేదు. నాకు గొంతు నొప్పొస్తుందంటే మా మమ్మీ నా కోసం సూప్ చేస్తుంది. నేను దానికి ఒక షార్ట్ కూడా చేశా. సో గో అండ్ వాచ్ ఇట్. చాలా సింపుల్. మా మమ్మీ నాకైతే సూప్ చేసి ఇచ్చింది. అలాగే మమ్మీ, డ్యాడీకి వాళ్ళు టీ పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నాకు అన్నం తింటే అది మింగేటప్పుడు చాలా నొప్పొస్తుంది గొంతులో. విచ్ ఈస్ సో బ్యాడ్. ఐ డోంట్ నో వై అసలు గొంతు నొప్పి లేనప్పుడు దాని విలువ తెలీదు. ఇప్పుడు గొంతు నొప్పొస్తే అట్‌లీస్ట్ నీళ్ళు తాగుదామన్నా గూడా అది ఇట్ ఈస్ సో పెయిన్‌ఫుల్. అండ్ ఐ జస్ట్ హేట్ దిస్ ఫీలింగ్. నాకు గొంతు నొప్పి, ముక్కు బ్లాక్ అవ్వడం అంటే అస్సలు చిరాకు నాకు. అస్సలిష్టం ఉండదు. బట్ వాట్ కెన్ వి డూ? అండ్ మీన్ టైమ్‌లో మమ్మీ అయితే దేవుడి కోసము ఫ్రూట్స్ కట్ చేసి దేవుడికి పూజ కూడా చేస్తున్నారు ఈవినింగ్ పూట. అండ్ ఈ సూప్ చేయడం చాలా ఈజీ. చిన్న చిన్న పీసెస్‌గా క్యాప్సికమ్, క్యారట్ ఇంకా గార్లిక్ కట్ చేసుకున్నారు మమ్మీ. అండ్ స్వీట్ కార్న్ కొంచెం అలానే పెట్టుకొని ఇంకొన్ని మిక్సీలో యేసుకొని నీట్‌గా అంటే లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎక్కువ బటరేసి దాంట్లో క్యారట్స్ ఇంకా గార్లిక్ ఇంకా అలాగే కొంచెం క్యాప్సికమ్ యేసుకొని నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లోనే మనం స్వీట్ కార్న్ యేసేసి, ఆ స్వీట్ కార్న్ ప్యూరీ గూడా ఉంటుంది గదా! అది గూడా వేసి నీట్‌గా ఉడకపెట్టుకోవాలి వాటరేసాక. దాంట్లో ఒక మమ్మీ ఈ కార్న్ ఫ్లోర్ స్టార్చ్ ఐ థింక్ ఇట్ ఈస్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో కలుపుకొని అదేసామంటే సూప్ థిక్‌గా అవుతుంది. అంటే హోటల్స్‌లో ఉంటుంది గదా! అలా ఉంటుంది. అండ్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్ మై మమ్మీస్ సూప్. మా మమ్మీ అచ్చం హోటల్‌లోలా చేస్తుంది. అసలు బయట నుంచి తెచ్చిన పౌడర్స్ ఏమేయకుండా. అండ్ దిస్ ఈస్ లైక్ ఐ లవ్ స్వీట్ కార్న్ సూప్. దానికి మా మమ్మీ చేస్తే ఇట్ వాస్ సో యమ్మీ. సో నేను మా మమ్మీ కూర్చొని ఇక్కడ హ్యాపీగా తాగేసాము. అది వేడిగా గొంతులో ఎళ్తుంటే ఇట్ వాస్ ఫీలింగ్ సో బెటర్ ఆఫ్ కోర్స్. అండ్ ఇలానే మా మమ్మీ అస్సలు నాకు తగ్గిందల్లాగా అస్సలు మమ్మీస్ ఆర్ రియల్లీ గ్రేట్. ఒకవేళ నేను ఒక్కటే ఉండింటే ఐ వుడ్ హావ్
booked my flight immediately and ran to my mom. So I just cannot live alone for this one of the 200 reasons why. అండ్ ఇక్కడైతే నేను నీటికి సూప్ అన్ని తాగేసి బయటికెళ్తే గ్రోసరీ షాప్‌కి మంచి గట్టిగుండే జాకెట్ యేసుకొని అయితే బయలుదేరా. ఇంకా ఎళ్ళే 10 నిమిషాల్లో గూడా నాకు ఆకలేస్తుందేమో అని చెప్పి నేను కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నా. సో, నడుచుకొని ఎళ్ళేటప్పుడు ఆ స్నాక్స్ తింటూ అయితే ఎళ్ళిపోయా. ఇక్కడైతే కొన్ని బట్టలు సేల్‌లో ఉన్నాయి. సో, చూసా ఏమన్నా నచ్చుతాయేమో అని చెప్పి. బట్ ఏమి కొనలేదు. జస్ట్ అలాగా విండో షాపింగ్ అయితే చేశాం కొంచెం సేపు. అండ్ అక్కడ మమ్మీకైతే కొన్ని టాప్స్ నచ్చాయి. బట్ షీ డిడ్ంట్ ఎండ్ అప్ బయింగ్ ఇట్. తనేం కొనలేదు. అండ్ దాని తర్వాత కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ కొనుక్కున్నాం. బట్ నాకు ఫోను తీసేంత ఓపిక గూడా లేదు. ఐ వాస్ టోటల్లీ డెడ్. నా వల్ల అస్సలవ్వలేదు. ఇంకింటికెళ్ళిపోదాం అని నసపెడుతూ ఉన్నా మా మమ్మీ వాళ్ళని. సో, నేను ఫిల్మ్ ఏం చేయలేదు. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఐ వాస్ జస్ట్ సిట్టింగ్ డౌన్ అండ్ రిలాక్సింగ్ ఫర్ సమ్ టైమ్. మమ్మీయే అన్నీ సర్దేసింది. నేనసలు ఏం హెల్ప్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడైతే ఒక సినిమా చూస్తున్నాము. ఏం సినిమా చూడాలి అని చెప్పి రెడీ చేసుకుంటా ఉన్నాము. అంతలోపల మా మమ్మీ నైట్‌కి ఇంకా నాకు వేడిగా ఏమైనా కావాలంటే మా మమ్మీ చాట్ చేసిస్తా అని చెప్పింది. చెప్పా కదా! మమ్మీస్ ఆర్ సమ్ క్రియేటివ్ క్రియేచర్స్. వాళ్ళు ఏమైనా అలా చేసేయగలుగుతారు. మై మామ్ ఈస్ లైక్ ఐ యామ్ సో గ్రేట్‌ఫుల్. అలాగే మా మమ్మీ ఇక్కడ పొటాటోస్ ఇంకా పీస్‌ని ఉడకపెట్టి వాటిని నీట్‌గా స్మాష్ చేసేసింది. నేను ఈజీగా తినేయొచ్చు అని చెప్పి. వాటిలోకి ఆనియన్స్ ఇవన్నీ ఏసి లిటరల్లీ మనం స్ట్రీట్ ఫుడ్‌లో అమ్ముతారు గదా! ఇండియావి. నాకు ఈ మధ్య అసలు మీరు నమ్మరు. ఇండియాకెళ్ళినప్పుడు అక్కడ నేను ఫుడ్ తిన్నా గదా! ఐ వాస్ లైక్ నాట్ ఇంప్రెస్డ్. నథింగ్ కుడ్ ఇంప్రెస్ మీ. ఎందుకంటే మా మమ్మీ ఆల్రెడీ ఇంట్లో చాట్, పానీపూరి అన్నీ చేస్తదసలు. తిననిదంటూ ఏమీ ఉండదు. ఇడ్లీ, పూరి, మసాలా దోస, ఆనియన్ దోస, ఉత్తప్పం అన్నీ ఇంట్లో చేస్తుంది. సో, నాకు ఇండియాకెళ్ళాక నాకు మా మమ్మీ చేసేదే బావుంటుంది. ఐ హావ్ థాట్ ఫీలింగ్. 'కాజ్ నథింగ్ ఇన్ ఇండియా ఈస్ ఏబుల్ టు మ్యాచ్ మై టేస్ట్ బడ్స్. లైక్ లిటరల్లీ ఏ హోటల్‌లో గూడా నాకు ఫుడ్ అంత నచ్చటం లేదు. అసలు మా మమ్మీ చేసేదే ఎంత బావుంటుందో. ఎనీవే ఇక్కడైతే మా మమ్మీ నా కోసం చాట్ చేస్తుంది. అసలెంత సింపుల్‌గా చేసేస్తుందో మా మమ్మీ అండ్ అంత టేస్టీగా గూడా ఉంటుంది. అండ్ ఇది అసలు ఇండియా స్ట్రీట్ ఫుడ్ అస్సలు మ్యాచ్ అవ్వనే అవ్వదు. ఐ డోంట్ నో ఇఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ హాస్ రెడ్యూస్డ్ ఆర్ మా మమ్మీ స్కిల్స్ పెరిగిపోయాయో తెలీదు. బట్ ఐ యామ్ సో అడిక్టెడ్ టు హర్ ఫుడ్ దట్ నాకు బయట గూడా ఏవి నచ్చటం లేదు. బట్ ఎనీవే ఇక్కడైతే మమ్మీ ఎక్కువ స్పైసీ లేకుండా మీడియం స్పైస్‌గా అయితే చేస్తుంది. నేను కారం ఎక్కువ తినను. అండ్ ఇక్కడైతే నేనే ఫస్ట్ నాకు కావాలి అంటే ఫస్ట్ నాకే ఏసేస్తుంది కారం లేకుండా. మళ్ళా వాళ్ళు కొంచెం కారం ఏసుకున్నారు. బికాజ్ మమ్మీ, డ్యాడీ కారం ఎక్కువ తింటారు. నేనైతే కారం ఈస్ లైక్ ఈక్వల్ టు 0. చిన్న పిల్లల్లాగా తింటా. ఐ డోంట్ నో వై. నేను కారం తింటే నాకు ముక్కులో అన్నీ రెడ్ అయిపోయి వాటర్ వచ్చేసి చాలా బ్యాడ్ అయిపోతది. నీట్‌గా నా చాట్‌ని ఎంజాయ్ చేస్తూ అలాగే ఒక మంచి సినిమా పెట్టింది మా మమ్మీ. సినిమానో ఏదో సమ్ కామెడీ సీన్స్ చూసుకుంటూ ఉన్నాము. విచ్ వాస్ రియల్లీ ఫన్ మాట్లాడుకుంటూ. అలా తినిన వెంటనే నాకు స్వీట్ తినాలనిపించింది. మా మమ్మీ అస్సలొద్దు గొంతు నొప్పొస్తది, అస్సలొద్దు గొంతు నొప్పొస్తది అంటే కూడా వినకుండా బనానా మీద పిల్లల కోసం తెచ్చిన చాక్లెట్ ఉండింది. ఆ చాక్లెట్‌ని నీట్‌గా మెల్ట్ చేసుకున్న అంటే వేడి నీళ్ళల్లో పెట్టేస్తే చాక్లెట్ అంతా కరిగిపోతది గదా! ఆ చాక్లెట్‌ని నీట్‌గా కట్ చేసుకొని కరిగిపోయిన చాక్లెట్‌ని అలా బనానా పైన వేసుకొని అయితే తినేసా. దట్ వాస్ లైక్ మై డెజర్ట్. ఆల్సో నేను దాన్ని ఫిల్మ్ చేద్దామని చెప్పి నేను ఇంకొక ఫోన్‌లో షార్ట్‌కేదో ఫిల్మ్ చేస్తున్నా. అండ్ ఇట్ ఈస్ సో గుడ్ గైస్. ఇలా క్రియేటివ్‌గా మీరు గూడా చేసుకుంటారా? యాక్చువల్లీ స్ట్రాబెర్రీ మీద చాక్లేట్ ఏసుకొని చాలా ఎక్కువ తింటారు. బట్ బనానా మీద చాక్లేట్ ఏసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బావుంటుంది. నాకు అది తినడం వల్ల గొంతు నొప్పి ఎక్కువైపోయింది. బట్ ఎనీవే ఆ మూమెంట్‌లో అయితే చాలా బావునింది. బట్ దాని తర్వాతయితే చాలా బ్యాడ్‌గునింది సిట్యుయేషన్. మమ్మీ నేను చెప్పినా గదా! ఇనవు నువ్వు అని చెప్పి తిడుతూ ఉండింది. అండ్ దాని తర్వాత వెళ్లి పనుకొని తెల్లారెప్పుడో 10కి లేసా నేను. అప్పటికే మా మమ్మీ నా కోసం ఐరన్ చేసి పెట్టేసింది. నా ఆఫీస్‌కి బట్టలంతా. లిటరల్లీ నేను ఆఫీస్‌కేసుకెళ్ళే బట్టలని మా మమ్మీ నాకు ఐరన్ చేసి పెట్టిద్ది. ఓహ్ మై గాడ్ గైస్! ఐ యామ్ సో బ్లెస్డ్. ఇంకా నీట్‌గా అవన్నీ ఎత్తుకెళ్ళి నా రూమ్‌లో సర్దుకున్నాను. అండ్ నేను నిద్ర లేసిన వెంటనే ముక్కంతా బ్లాక్ అయిపోయి ఊపిరి పీల్చుకునేకి లేకుండా ఎంత బ్యాడ్‌గునిందంటే యూ వుడ్ నాట్ బిలీవ్. ఇప్పుడైతే స్మైల్ చేస్తున్నా. మమ్మీనెళ్తే ఎళ్లి నసబెట్టా. నాకు ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ నాకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి అని చెప్పి నేను బెడ్ కూడా మడత పెట్టలేదు. బట్ ఎనీవే మార్నింగ్ లేసిన వెంటనే వెళ్ళి ఆయిల్ పుల్లింగ్ అయితే చేస్తున్నా. నేను సిక్‌గున్నా గూడా నేను మార్నింగ్ చేయాల్సినటివి చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను. ఈవెన్ ఇఫ్ మై బాడీ ఈస్ నాట్ సపోర్టింగ్ మీ 100%.
ఇక్కడైతే కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని నీట్‌గా ఆయిల్ పుల్లింగ్ అయితే చేస్తున్నాను. ఆ మీన్ టైమ్‌లో మా మమ్మీ నా కోసం పూరి చేస్తుంది. చెప్పా గదా! ఐ జస్ట్ కెనాట్ సే ఎనీథింగ్ ఎల్స్. పూరీలోకి మా మమ్మీ ఇక్కడ మష్రూమ్ కర్రీ చేస్తుంది. విచ్ వాస్ నెక్స్ట్ లెవెల్ గైస్. నా నోట్లో వాటర్ వస్తుంది దాని గురించి ఆలోచిస్తుంటేనే. నేనైతే మష్రూమ్స్‌ని కడిగా. కడిగి పక్కన పెడితే మా మమ్మీ చూడండి నెక్స్ట్ ఏం చేసిందో. అవన్నీ కిందేసి మళ్ళా కడుగుతుంది. నేను నీట్‌గా కడగలేదని చెప్పి. సో, దాన్నయితే సాల్ట్‌లో ఏసి హాట్ వాటర్‌లో వేసి కడుగుతది మమ్మీ. అండ్ నేనైతే ఫస్ట్ డ్రింక్ చేసుకుంటున్నా. అదొచ్చేసి జింజర్ ఇంకా టర్మరిక్ డ్రింక్ అనమాట. జింజర్ ఒక చిన్న ముక్క, ఫ్రెష్ టర్మరిక్ ఉంటే అదేసుకోవచ్చు. లేకపోతే గ్రౌండ్ టర్మరిక్ కూడా ఓకే. దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ ఏసుకొని ఫస్ట్ అయితే ఆ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత క్యూకంబర్ ఇంకా సెలరీ వేసి జ్యూస్ చేసుకున్నా. ఈ 2 జ్యూస్ నేను ఎవ్రీడే మార్నింగ్ తాగడానికి ట్రై చేస్తున్నాను. ఆమ్లా ఉంటే ఆమ్లా, క్యూకంబర్ ఉంటే క్యూకంబర్, సెలరీ ఉంటే సెలరీ, లేకపోతే 3 ఉంటే 3 ఏసుకొని ఒక చిన్న డ్రింక్ అయితే చేసుకొని ఇంట్లో అందరికీ ఇచ్చి నేను కూడా తాగేసాను. దాంతో పాటు ఇక్కడైతే మష్రూమ్ కర్రీ చేస్తుంది మా మమ్మీ. అసలు అది చేసేటప్పుడు నాకింక నా వల్ల కాలేదు. నాకు ఆకలి ఎక్కువైపోయింది. బట్ ఎనీవే అది చేసి దాంతో పాటు పూరి చేసి అస్సలు యమ్మీగా నేనైతే తినేసాను. అసలు చెప్పలేను ఎంత బావుండిందంటే అంత బావునింది నేను. సో, నేను కూడా మా మమ్మీకి నీట్‌గా హెల్ప్ చేశా పూరి చేయడానికి. నేను పూరి రుద్దుతా ఉంటే మా మమ్మీ ఆయిల్‌లో ఏసి కాలుస్తూ ఉండింది. అండ్ ఇక్కడైతే నీట్‌గా ప్లేట్‌లో నాకిష్టమైనన్ని పూరీలు పెట్టుకొని, ఉండే మష్రూమ్స్ అన్నీ ప్లేట్‌లో ఏసుకొని, సర్వ్ చేసుకొని, టీవీ చూస్తూ తింటూ ఉంటే ఉంటుంది. ఆహాహాహాహాహా! నిద్ర లేసొచ్చి కూర్చుంటానే ఇలా వేడి వేడి టిఫిన్ ఈస్ లైక్ ఎ మ్యాజిక్ గైస్. ఇది అందరికీ దొరకదు. నేను కూడా ఆఫీస్‌కెళ్ళే రోజుల్లో ఐ మిస్ ఇట్ సో మచ్. బట్ దిస్ ఈస్ ద లైఫ్. ఓకే. ఇంకా నీట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసాం. అండ్ దాని తర్వాత కొన్ని గ్రేప్స్ తిన్నా అనమాట. ఒక 1, 2 అవర్ తర్వాత నేను, మమ్మీ అందరికీ పంచి అండ్ నౌ తలస్నానం చేద్దామని చెప్పి నూనె అయితే పెట్టుకుంటున్నాను. నాకింకా జ్వరము, జలుబు కొంచెం తగ్గింది. సో, ఇప్పుడు మా మమ్మీ పెట్టుకోమనింది. ఎందుకంటే నేను తలస్నానం చేసి 1 వీక్ అవుతుంది. సో, నీట్‌గా ఆయిల్ అయితే పెట్టుకొని ఇంకా నాకు కొంచెం పనున్నాయన్నమాట. సో, అవైతే చేసుకుంటా. అండ్ రెస్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ టుమారో విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ థాట్స్ ఆల్. నేను కూడా నా టిష్యూ పేపర్‌లు పెట్టుకున్నట్టు మీరు కూడా నన్ను పెట్టుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.